హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు 4K ఛానల్ని చూసారా? అంటే అదేనండి, మనం ఇప్పటి వరకు హెచ్డి ఛానల్ చూసాం, స్టాండర్డ్ డిఫరెన్స్ ఛానల్ చూసాం. ఇప్పుడు సెటప్ బాక్స్ పెట్టుకొని మీలో ఎవరైనా 4K ఛానల్ చూసారా అనేది నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను. కొంతమంది అయితే ఆన్సర్ కరెక్ట్గా అయితే ఇచ్చారు. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ తోటి మీ ముందుకు అయితే వచ్చాను. అదేం లేదండి, దాయడం కూడా ఏమొద్దు. అండ్ టాటా స్కై బింజ్ ప్లస్ని ఈరోజు అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క టాటా స్కై బింజ్ ప్లస్లో మనకు 4K ఛానల్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ అనమాట. కాకపోతే ఏంటి అన్నట్లయితే సెటప్ బాక్స్లో 4K ఛానల్కి అయితే ఇది చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం తెలుగు ఛానల్స్ కానీ హిందీ ఛానల్స్ కానీ 4Kని కంటెంట్ని ప్రొవైడ్ అయితే చేయట్లేదు. సో ఒకే ఒక ఛానల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. కమ్యూనిటీ ట్యాబ్లో కూడా మీరైతే కామెంట్ అయితే చేశారు. సో దాన్ని ఈ యొక్క సెటప్ బాక్స్ని మనం ఈ టీవీకి కనెక్ట్ చేసి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఆ యొక్క ఛానల్ ఏ విధంగా ఈ యొక్క టీవీలో కనబడుతుంది అండ్ పిక్చర్ రెజల్యూషన్ ఏ విధంగా అయితే వస్తుంది, ఇమేజ్లో షార్ప్నెస్ ఏ విధంగా కనబడుతుంది అండ్ బ్రైట్గా కాంట్రాస్ట్ లెవెల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయి, అన్నిటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. అలాగే హెచ్డి ఛానల్స్ కూడా చెక్ చేద్దాం అండ్ అదేవిధంగా స్టాండర్డ్ డిఫరెన్స్ ఛానల్ కూడా చెక్ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటన్నట్లయితే ఈ యొక్క టాటా స్కై బింజ్ ప్లస్ ఇప్పుడు మీరు పర్చేజ్ చేశారన్నట్లయితే అమెజాన్ అలాగే ఇంకా చాలా అదర్ 7 యాప్స్ అయితే ఉన్నాయి, మీకు డిస్ప్లే మీద కనబడుతున్నాయి కదా. ఈ యొక్క 7 యాప్స్ వచ్చేసరికి మనకు 1 మంత్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఓకేనా, ఈరోజు దీన్ని అన్బాక్సింగ్ చేసి అదేవిధంగా దీని ఫుల్ ఓవర్ వ్యూ అయితే చూసేద్దాం. అండ్ ఇది మనం పర్చేజ్ చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి, అలాగే ఎవరు పర్చేజ్ చేయొచ్చు అనే దాని గురించి కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ నా పేరు రాజు, మీరు చూసినది ShivTech తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ జస్ట్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొన్ని మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే వస్తున్నాయి అనమాట. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇది టాటా స్కై బింజ్ ప్లస్ బాక్స్ అయితే చూడొచ్చు. దీన్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. మొదటగా వచ్చేసరికి బాక్స్ మీద కంటెంట్ ఏమైందో ఒకసారి అయితే చెక్ చేస్తే ఇక్కడ మనకు ఫ్రంట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి టాటా స్కై బింజ్ ప్లస్ అని అయితే కనబడుతుంది. అండ్ బాటంలో వచ్చేసరికి ఆండ్రాయిడ్ లోగో కనబడుతుంది, 4K అని కనబడుతుంది. అలాగే వచ్చేసరికి మనకు వాయిస్ సింబల్ అయితే కనబడుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళొక రిమోట్లో వచ్చేసరికి మనకు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అదొక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. బాక్స్ కి బాటమ్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి టాటా స్కై బింజ్ ప్లస్ అని అయితే ఉంది. సేమ్ మనకి ఫ్రంట్ ఆఫ్ ది బాక్స్ ఏవైతే ఐకాన్స్ అయితే ఉన్నాయో సేమ్ ఐకాన్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే ఏమైతే లేదు. అండ్ అదేవిధంగా మనకు సైడ్కి ఒకసారి చెక్ చేస్తే కూడా మనకు సైడ్లో కూడా అదే కనబడుతుంది, టాటా స్కై బింజ్ ప్లస్ అని అలాగే ఐకాన్స్ అయితే కనబడడం అయితే జరుగుతున్నాయి అనమాట ఫ్రెండ్స్. అదేవిధంగా మరొక సైడ్ చెక్ చేస్తే కూడా సేమ్ యాస్టీస్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ HDMI అని ఇచ్చారు. అదేవిధంగా HEVC అడ్వాన్స్ కోడెక్ తోటి మనకు దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇదొకటి ప్లస్ పాయింట్ అయితే అవుతుంది ఈ యొక్క బింజ్ ప్లస్ సెటప్ బాక్స్లో అన్నమాట. అండ్ టాప్ పోర్షన్లో చెక్ చేస్తే మనకు కొంచెం కంటెంట్ అయితే ఇచ్చారు. వీళ్ళ యొక్క టాటా స్కై హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ వీళ్ళకు కాల్ చేస్తే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈజీగా అయితే మనకు సాల్వ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి బార్ కోడ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఓకేనా. అండ్ సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి మనకు మ్యానుఫ్యాక్చర్ డేట్ అని ఇంపోర్టెడ్ డేట్ అని వీళ్ళైతే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 9,230 రూపీస్ అయితే ఉందన్నమాట. బట్ మనకు వచ్చేసరికి దీన్ని ఆన్లైన్లో టాటా స్కై ఏదైతే వెబ్సైట్ ఉందో అక్కడైతే పర్చేజ్ చేయొచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఓకేనా. సో ఇది టాటా స్కై బింజ్ సెటప్ బాక్స్ అండ్ బాక్స్ మీద ప్రొవైడ్ చేసిన కంటెంట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకు ఒక చిన్న ప్యాక్ అయితే కవర్ ప్యాకింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కవర్ ప్యాకింగ్ని మనం జస్ట్ రిమూవ్ చేస్తే చాలు అండ్ బాక్స్ అనేది ఓపెన్ అయితే అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఓకేనా. సో దీని అయితే రిమూవ్ అయితే చేశాను. జస్ట్ మనం ఓపెన్ చేయగానే ఒక కార్డ్బోర్డ్ అయితే ఉంది. ఈ కార్డ్బోర్డ్ని సైడ్కి అయితే పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం చూడగానే మనకు ఏదైతే సెటప్ బాక్స్ అయితే ఉందో ఇది ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్. ఈ యొక్క సెటప్ బాక్స్ అయితే మనకు ఈ కవర్లో అయితే ఉందన్నమాట. అండ్ అలా విధంగా మనకి ఇక్కడ వచ్చేసరికి రిమోట్ అయితే ఉంది. ఈ రిమోట్ కూడా ఓవర్ వ్యూ చూపిస్తాను క్లియర్గా. అలాగే మనకు 2 బ్యాటరీస్ అయితే ఉన్నాయన్నమాట, AAA బ్యాటరీస్. అండ్ అదేవిధంగా మనకు పవర్ అడాప్టర్ అయితే ఉంది. ఇది 25 వాట్స్కి అయితే సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దీని అయితే పక్కగా అయితే పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు బాటమ్ ది బాక్స్లో వచ్చేసరికి జస్ట్ HDMI కేబుల్ అయితే ఉంది. ఈ యొక్క HDMI కేబుల్ వచ్చేసరికి మనకు గోల్డ్ ప్లేటెడ్ అయితే కాదు, నార్మల్ ప్లేటెడ్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. సో వీళ్ళు ఏదైతే ఇచ్చారో ఆ యొక్క HDMI పోర్టే మనం పెట్టుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. కానీ అండ్ వేరే అదర్ HDMI అయితే వాడకండి ఫ్రెండ్స్, నా యొక్క సజెషన్ అనేది అది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఈ రిమోట్ గురించి. ఈ రిమోట్లో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ చూడడానికి మాత్రం అండ్ ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది. చాలా మనకు హ్యాండ్లో వచ్చేసరికి చాలా స్టైలిష్ కూడా అయితే ఉంది. మెయిన్ ఇంపార్టెంట్
ఏంటి అన్నట్టయితే ఫ్రెండ్స్, ఏదైతే గూగుల్ అసిస్టెంట్ అయితే ఉందో గూగుల్ అసిస్టెంట్తో రావడం ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ కాబట్టి మన గూగుల్ అసిస్టెంట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా మీరు ఒకసారి ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఏదైతే ఉందో మన వాయిస్ అసిస్టెంట్ ఇక్కడ మైక్ కూడా ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు టాప్ పోర్షన్ లో వచ్చేసరికి లైట్ అయితే వెలుగుతుంది చూసారా, ఇక్కడ యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ చెక్ చేస్తే మనకు కొన్ని పోర్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పోర్ట్స్ లో వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు పవర్ ఇవ్వడానికి ఒక పోర్ట్ అయితే ఉంది, అలాగే ఎథర్నెట్ డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ అయితే ఉందన్నమాట. అలాగే 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి, అండ్ అదేవిధంగా HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి, అండ్ అదేవిధంగా మనకు ఆప్టికల్ పోర్ట్ కూడా అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే ఉందన్నమాట. అలాగే మనకు AV ఇన్పుట్ పోర్ట్స్ కూడా అయితే ఇచ్చారనమాట. ఓల్డ్ టీవీస్ అయితే ఉంటాయి, ఓకే, ఇది ఆండ్రాయిడ్ టీవీ కాదు, స్మార్ట్ టీవీ కూడా కాదు, నార్మల్ టీవీ అనుకున్నప్పుడు ఫ్రెండ్స్ మనం AV ఇన్పుట్స్ అయితే ఏవైతే ఉన్నాయో దీని ద్వారా కూడా మనం ఈ యొక్క ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ ని కనెక్ట్ చేసుకొని OTT అప్లికేషన్స్, యూట్యూబ్ అవన్నీ కూడా చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ యొక్క టాటా స్కై బింజ్ ప్లస్కి. సో ఇన్స్టాలేషన్ చేసేసిన తర్వాత ఏమేమి అయితే వస్తుంది అనే దాని గురించి మనం సేమ్ యాస్టీస్గా ఆండ్రాయిడ్ టీవీని ఏ విధంగా అయితే ఇన్స్టాల్ చేస్తామో యాస్టీస్గా అదే అయితే ఇక్కడ మనకైతే కనబడతాయి అనమాట. వేరే అదర్ థింగ్స్ అయితే కనబడవు, మీకు ఈజీగా ఇన్స్టాలేషన్ చేసేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఆన్లైన్ పర్చేస్ చేసినా కానీ, మీరు లేకపోతే వీళ్ళ యొక్క వెబ్సైట్లో పర్చేస్ చేసినా కానీ, మనకు వెబ్సైట్లో పర్చేస్ చేస్తే వీళ్ళే వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తారు. మన ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ హోమ్ అయితే ఉంది, గైడ్ అయితే ఉంది, బింజ్ అయితే ఉంది, రికార్డింగ్స్ అయితే ఉంది, యాప్స్ అయితే ఉంది. అండ్ కొంచెం కిందికి డౌన్ చేస్తే ఇక్కడ మనకు ఒక బ్యానర్ కూడా అయితే కనబడడం జరుగుతుంది. అంటే అడ్వర్టైజ్మెంట్ అయితే ఇక్కడ ఏవైతే ఇస్తుంటారన్నమాట. యాక్చువల్గా మనకు MI ప్యాచ్ ఫాల్ 3 ఏ విధంగా కొన్ని మనకు రీసెంట్లీ వాచ్ రికమెండెడ్ వీడియోస్ అయితే ఏ విధంగా అయితే ఇస్తుందో, సో అదే విధంగా మనకి ఇక్కడ టాటా స్కై బింజ్ ప్లస్లో కూడా ఆ విధంగా కనబడుతుంది. అండ్ అదేవిధంగా మీకు అమెజాన్ ఫైర్ స్టిక్లో కూడా సేమ్ యాస్టీస్గా మనకు రికమెండెడ్ యాప్స్ కానీ, రికమెండెడ్ వాచ్డ్ మూవీస్ అయినా కానీ, అండ్ వెబ్ సిరీస్ అయినా కానీ ఇక్కడైతే మనకైతే కనబడుతుంది అనమాట. చూడండి, బెస్ట్ ఆఫ్ ప్రైమ్ అండ్ లిస్ట్ ఆఫ్ లైవ్ స్పోర్ట్స్ ఆన్ టీవీ అండ్ బింజ్ టాప్ 10 అండ్ టోక్యో 2020 హైలైట్స్ ఇలా మనకైతే కనబడడం అయితే జరుగుతుంది అనమాట. సేమ్ యాస్టీస్ లైక్ MI ప్యాచ్ ఫాల్ 3 అలాగే అమెజాన్ ఫైర్ స్టిక్ ఈ విధంగా అయితే ఉంటాయి కదా. సో సేమ్ ఈ యాస్టీస్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. అండ్ మనం హోమ్ తర్వాత గైడ్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. గైడ్లో వెళ్ళినట్టయితే మనకు ఆల్ ఛానల్స్, HD ఛానల్స్, స్పెషల్ ఛానల్స్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అని ఈ విధంగా కొన్ని లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనం దీన్ని బట్టి మనం ఇక్కడి నుంచి కూడా డైరెక్ట్ మన యొక్క ఏది లాంగ్వేజ్ని, ఆ లాంగ్వేజ్లో తెలుగు ఛానల్స్ ఎన్ని అయితే ఉన్నాయి అని అయితే ఇక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ బింజ్కి వెళ్ళినట్లయితే మనకు కొన్ని ఫీచర్స్, మూవీస్, టీవీ షోస్, నాలెడ్జ్, కిడ్స్, రీజనల్ న్యూస్ ఇలా మనకు సపరేట్ పేజెస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనకు సేమ్ హోమ్ స్క్రీన్లో ఏ విధంగా అయితే మనకు కొన్ని రికమెండేషన్ వీడియోస్ అయితే కనబడ్డాయో ఇక్కడ కూడా మనకైతే కనబడడం అయితే జరుగుతుంది. ఆ యొక్క యాప్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ నుంచి అయితే కనబడతాయి అన్నమాట ఫ్రెండ్స్. అదేవిధంగా మూవీస్ అంటే సేమ్ మనకు ఓన్లీ మూవీస్ మాత్రమే కనబడతాయి ఆ యొక్క రిలేటెడ్ యాప్ నుంచి. అండ్ అదేవిధంగా టీవీ షోస్ అంటే కూడా మనకు ఆ యొక్క రిలేటెడ్ యాప్స్ నుంచి టీవీ షోస్ ఏమైనా ఉన్నా కానీ అయితే కనబడతాయి. నాలెడ్జ్ వీడియోస్ కూడా మనకి ఇక్కడ పడతాయి, కిడ్స్ వీడియోస్ కూడా అయితే ఇక్కడ ఉంటుంది, రీజనల్ వీడియోస్ అయితే ఇక్కడ ఉంటుంది, న్యూస్ వీడియోస్ కూడా అయితే ఇక్కడైతే ఉంటుంది. ఈ విధంగా మనకు బింజ్ పేజ్లో ఉంటుంది. ఇప్పుడు రికార్డింగ్ పేజ్లోకి వెళ్ళినట్లయితే మనం ఏదైనా సీరియల్ చూస్తున్నా కానీ, ఇంకా వేరే చూస్తున్నా కానీ మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి యాప్కి అయితే వెళ్ళిపోదాం. యాప్లో వచ్చేసరికి మీకు ఏ విధంగా ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్స్టార్ ఇలా మనకు కొన్ని యాప్స్ అయితే కనబడుతున్నాయో ఈ యొక్క యాప్స్ అన్నీ మనకు 1 month వరకు ఫ్రీ అయితే ఇస్తారనమాట. ఆఫ్టర్ దాట్ మనకు మళ్ళీ 2000 రూపాయలు కడితే మనకు రెన్యువల్ అయితే అవుతుంది. కానీ ఇక్కడ మనం 2000 కట్టినా కానీ మనం ఏదైతే ఈ యొక్క టాటా స్కై బింజ్ ప్లస్ 4Kలో మనం టీవీ ఛానల్స్కి ప్రత్యేకంగా సపరేట్ రీఛార్జ్ అయితే చేస్తుంటాం కదా. సో ఆ రీఛార్జ్ మనం పే చేస్తేనే ఇవి కూడా వర్క్ అవుతాయి అన్నమాట. ప్రస్తుతానికి అయితే నేను 1 month అయితే ఫ్రీ అయితే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ అయితే యూజ్ చేయను. జస్ట్ నాకు టీవీ ఛానల్ పర్పస్ అయితే యూజ్ చేస్తే చాలు. లేకపోతే నేను ఆల్రెడీ నాకు ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ఆల్రెడీ నాకు యాప్స్ అయితే ఉన్నాయి అనమాట. సో మనకు ఇవి వర్క్ అయినా వర్క్ కాకపోయినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. సో ఇవన్నీ మనకు ఫ్రీగా అయితే ఉంటాయి 1 month. అలాగే మనకు గూగుల్ ప్లే స్టోర్ కూడా అయితే ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం ఈజీగా మన ఈమెయిల్ ఐడి ఇచ్చేసుకొని లాగిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ సైన్ ఇన్ అయితే కాలేదు కాబట్టి సైన్ ఇన్ అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. అండ్ జస్ట్ మీకు పైకి వెళ్తే ఇక్కడ మనకు సెర్చ్, అదేవిధంగా నోటిఫికేషన్స్ బటన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సైన్ ఇన్ గూగుల్, మనం ఇంకా గూగుల్ అకౌంట్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఆ విధంగా వస్తుంది. అలాగే ఇక్కడసరికి మెసేజెస్, ఇక అకౌంట్ ఇన్ఫర్మేషన్ కానీ, టాటా స్కై హెల్ప్ లైన్ నెంబర్స్ అయినా కానీ ఇక్కడైతే ఉంటాయి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ యూజ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ మనకు సేమ్ యాస్టీస్గా మనకు ఆండ్రాయిడ్ టీవీలో ఏవైనా ఆప్షన్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి, ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్గా కనబడతాయి అనమాట. డివైస్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళితే టోటల్
సేమ్ యాసిస్గా అయితే ఉంటుంది. సో అబౌట్లోకి వెళ్ళి సిస్టమ్ అప్డేట్స్ అయితే ఏమైతే లేవు, ఆల్రెడీ మనం ఫస్టే చెక్ చేసాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి వర్షన్ చెక్ చేస్తే వర్షన్ 9 అయితే ఉందంటే పై మీద అయితే రన్ అవుతుంది అనమాట. ఒకసారి 3-4 టైమ్స్ క్లిక్ చేస్తే మనకు యానిమేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను హెచ్డి ఛానల్స్ అయితే చెక్ చేయడం జరిగింది. స్టార్మా అయినా కానీ, జెమినీ హెచ్డి అయినా కానీ, అలాగే జీ తెలుగు హెచ్డి అయినా కానీ ఇవన్నీ చెక్ చేశాను. సో పర్ఫెక్ట్గా మనకైతే ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఆల్రెడీ టీవీ ఛానల్ అండ్ అదేవిధంగా టాటా స్కై బింజ్ ప్లస్ సిగ్నల్స్ అనేవి ఆసమ్గా అయితే ఉంటాయి కాబట్టి నేను ఎక్కువగా ఇదైతే ప్రిఫర్ అయితే చేస్తాను. అలాగే విధంగా నేను స్టాండర్డ్ డిఫరెన్స్ ఛానల్స్ కూడా మీరైతే చూడండి, చూశాక మీరే చెప్తారనమాట. అండ్ మనకు అప్ స్కేలింగ్ కూడా చాలా బెటర్గా అయితే అవుతుందన్నమాట. అండ్ మనకు స్క్రీన్ అనేది పర్ఫెక్ట్గా అయితే కనబడుతుంది. సిగ్నల్స్ కూడా బెటర్గా అయితే ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ మనకు చాలా బెటర్ అప్ స్కేలింగ్ అయ్యి మనకు కలర్స్ అనేవి బాగా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ 9.0 తోటి రన్ అవుతుంది. ఇది ఒక సెటప్ బాక్స్ అనిగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు యాప్స్ పరంగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి హోమ్ అయితే కొట్టగానే మనకి ఇక్కడ టీవీ బ్యాక్ ప్లే అవుతుండగానే మనకి ఇక్కడ యాప్స్ అనేవి కూడా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. డైరెక్ట్గా మీరు ఏ యాప్లోకి వెళ్ళాలి అనుకున్నా కానీ ఆ యొక్క యాప్ యొక్క వీడియో అయినా ప్లే చేసుకోవచ్చు, ఇంకా వేరేదైనా ప్లే అయితే చేసుకోవచ్చు. సో నేనైతే 4K ఛానల్ అయితే మీకు అయితే చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఛానల్ 2000 ట్రావెల్ XP 4K HDR ఫ్రీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ 4K HDRలో అయితే మనకైతే ఈ యొక్క ఛానల్ అనేది ప్లే అవుతుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క టాటా స్కై బింజ్ ప్లస్ 4K సెటప్ బాక్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్. సో దీన్ని ఎవరు పర్చేజ్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్, అండ్ ఎవరైనా హెచ్డి ఛానల్స్ నుంచి 4Kకి అప్డేట్ కావాలి ఫ్యూచర్ అప్డేట్ కోసం అన్నట్లయితే ఈ యొక్క బాక్స్ అయితే తీసేసుకోండి, 4K సెటప్ బాక్స్. బట్ ఇక్కడ మనకు ఓన్లీ ట్రావెల్ XP సెటప్ బాక్స్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనం ఎలాంటి కార్డ్స్ అయితే పెట్టాం, డైరెక్ట్ శాటిలైట్ నుంచి అయితే ప్లే అవడం అయితే జరుగుతుంది అనమాట. వీడియోస్ ఛానల్స్ కూడా శాటిలైట్ నుంచి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎలాంటి కార్డ్స్ కానీ, అంటే మీరు చూసే ఉంటారు హెచ్డి సెటప్ బాక్స్ వచ్చేసరికి ఒక కార్డ్ అయితే వస్తుంది. ఆ కార్డు మనం ఇంక్లూడ్ చేసి దానికి రీఛార్జ్ అయితే చేస్తుంటాం. బట్ ఇక్కడైతే డైరెక్ట్ శాటిలైట్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ మనకు అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో మైనస్ ఏంటంటే బిగ్ మైనస్, నెట్ఫ్లిక్స్ని అయితే సపోర్ట్ అయితే చేయదు. మేబీ ఫ్యూచర్ అప్డేట్స్లో నెట్ఫ్లిక్స్ కూడా సపోర్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోరాదు ఒకసారి నేను చెక్ చేస్తాను అనమాట నెట్ఫ్లిక్స్ని. సో అదేవిధంగా మీరు స్మార్ట్ టీవీ కాకుండా ఓన్లీ నార్మల్ టీవీ అనుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఒకలా మీరు సెటప్ బాక్స్ ఇది పెట్టుకోవాలనుకుంటే ఇది తీసేసుకోండి. అది కూడా మనకు ఆండ్రాయిడ్ అన్ని అయితే యాప్స్ అయితే వర్క్ అవుతున్నాయి. కానీ ఛానల్స్కి అయితే మీకు ఓన్లీ మీరు నార్మల్ టీవీ అనుకున్నారు కాబట్టి ఓన్లీ స్టాండర్డ్ డిఫరెన్స్ ఛానల్స్ అయితే ప్లే అవుతాయి, 4Kకి అయితే కాదు. నార్మల్ SD ఛానల్ సపోర్ట్ చేస్తే సెటప్ బాక్స్ తీసుకుంటే బెటర్ అయితే నేనైతే అంటానమాట. సో మోస్ట్లీ ఎవరైతే హైగా 4K ఛానల్ నెక్స్ట్ ఫ్యూచర్ అప్డేట్ కోసం తీసుకుంటారో వాళ్ళకైతే పనికి వస్తుంది. కానీ ప్రస్తుతానికి ఒకే ఛానల్ అయితే ఉందన్నమాట. సో చూసారు కదా, అది కూడా మీరేమని అంటారు మరి యొక్క సెటప్ బాక్స్ మరి ఎవరెవరు తీసుకుంటారు అనే దాని గురించి కింద అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, పర్చేజ్ చేయాలని కూడా పర్చేజ్ అయితే చేయొచ్చు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ టాటా స్కై బింజ్ ప్లస్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో. ఈ యొక్క వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేస్తారని, అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదే సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేస్తారని అయితే కోరుకుంటూ ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యు, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.